హే గైస్, ఈరోజు మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్స్ చూద్దాం. ఈ మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్స్లో ఓఈసీడీ మోడల్ అండ్ యుఎస్ మోడల్, యుఎన్ మోడల్ మొత్తం మూడు ఉన్నాయి. కాకపోతే మనకు మేజర్గా యుఎన్ మోడల్కి ఓఈసీడీ మోడల్కి ఉన్న డిఫరెన్స్ ఆర్ సిమిలారిటీసే చూస్తాం అనమాట. టోటల్ ఇందులో 10 ఆర్టికల్స్ ఉంటాయి. అందులో మేజర్గా గుర్తుంచుకోవాల్సినవి ఒక 3 to 4 ఆర్టికల్స్ ఉంటాయి అన్నమాట. లైక్ పర్మనెంట్ రెసిడెన్స్ గురించి ఉన్న ఆర్టికల్ ఒకటి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్టికల్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బిజినెస్ ప్రాఫిట్స్ గురించి అండ్ ఎఫ్టీఎస్ సర్వీసెస్. ఈ 4 ఆర్టికల్స్ ఉంటాయి మేజర్గా మనం గుర్తుంచుకోవాలి. ఇది కాకుండా రిమైనింగ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. టోటల్ 10 to 15 పాయింట్స్ ఉంటాయి. చిన్న చాప్టర్ ఇది, బట్ మనకి ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్లో ఏమైనా ఎంసీక్యూస్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా వస్తే ఉపయోగపడుతుంది. స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, మనకి ఫస్ట్ మోడల్ వచ్చి ఓఈసీడీ మోడల్. ఈ ఓఈసీడీ మోడల్లో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే రెసిడెంట్ కంట్రీ ఉంటుంది కదా. నార్మల్గా 2 కంట్రీస్ ఏదైనా మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగితే ఆ పర్టికులర్ పర్సన్ ఏ కంట్రీలో రెసిడెంట్ ఉన్నాడో ఆ కంట్రీకే ట్యాక్స్ చెందాలన్న ప్రిన్సిపల్ హైలైట్ చేస్తుంది అనమాట ఓఈసీడీ మోడల్. సో ఇక్కడ మనకి యుఎన్ మోడల్ వచ్చి దీనికి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్. అదేంటంటే సోర్స్ మోడల్ సోర్స్ కంట్రీ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీకి ట్యాక్స్ చెందాలన్నట్టుగా రూల్ అనమాట. సో ఈ సోర్స్ మోడల్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ నుంచి అంటే మెయిన్ ఇంటెన్షన్ దాని వెనకాల డెవలప్డ్ కంట్రీస్ నుంచి డెవలపింగ్ కంట్రీస్కి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అయ్యేలా చూసుకోవడానికి దాని మెయిన్ ఇంటెన్షన్. అండ్ నెక్స్ట్ యుఎన్ మోడల్ అని ఇంకోటి ఉంటుంది. అది రెండిట్ల మధ్యలో కాంప్రమైజ్లో ఉంటుంది అనమాట. అటు కంప్లీట్గా రెసిడెంట్ మోడల్లోనూ ఉండదు, అలాగని మీకు సోర్స్ మోడల్లోనూ ఉండదు. మనకి ఇందులో యుఎస్ మోడల్ అన్నది మనకి ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వలేదు అనమాట. ఓన్లీ ఓఈసీడీ మోడల్ అండ్ యుఎన్ మోడల్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఆర్టికల్ 1 ఇది బేసిక్గా మనకి ఎవరెవరు కవర్ అవుతారు అన్నది. సో ఆర్టికల్ 1లో పర్సన్స్ కవర్డ్ అని వస్తుంది. మీకు ఈ కాంట్రాక్టింగ్ స్టేట్స్లో ఎవరైతే ఉంటారో ఆ స్టేట్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద పర్సన్, లైక్ ఇండివిజువల్ అయినా అయ్యి ఉండొచ్చు, హెచ్యుఎఫ్ అయినా అయ్యి ఉండొచ్చు, ఎటువంటి ఫామ్ అయినా మీకు కంపెనీ అయినా ఉండొచ్చు, అవన్నట్లకి ఇది డిటిడబ్ల్యూ అన్నది అప్లికబుల్. అంటే డిటిడబ్ల్యూ ఇన్ ద సెన్స్ ఈ ఓఎన్సీడీ అంటే మ్యాండేటరీగా ఉండాల్సిన రిమార్క్స్ అన్నాం కదా. మనం ఇప్పుడు ఏదైతే ఆర్టికల్స్ చదువుతున్నా ఇవన్నీ మీ డిటిడబ్ల్యూలో ఉంటాయి. మనకు ఆల్రెడీ ఎవరైనా కనుక ఎన్ఆర్ఐ రిటర్న్స్ చేసి ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది డిటిడబ్ల్యూఎస్లో ఉండే ఆర్టికల్స్ ఇవే అని. సో మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్ అంటే బేసిక్గా చెప్పాలంటే మీరు డిటిడబ్ల్యూ డ్రాఫ్ట్ చేసుకుంటే ఆ ఫార్మెట్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ ఫార్మెట్లో మినిమం రిక్వైర్మెంట్ పాయింట్స్ ఏంటి, మనకి ఇప్పుడు ఎంఓఏ డ్రాఫ్ట్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ ఎలా పెడతాము, ఇదే అలాగా మ్యాండేటరీ పాయింట్స్ ఎలా ఉండాలన్నది ఫార్మెట్ అనమాట. సో ఇందులో ఆర్టికల్ 1 ఏంటంటే అందరు పర్సన్స్ కవర్ అవుతారు అన్నది. అంటే పర్సన్స్ కవర్ అండర్ దిస్ ఓఈసీడీ మోడల్ అండ్ యుఎన్ మోడల్. ఇందులో యుఎన్ మోడల్కి ఓఈసీడీ మోడల్కి ఏ డిఫరెన్స్ లేదు, రెండాటిలోనూ అందరూ కవర్ అవుతారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు ట్యాక్సెస్ కవర్డ్. అసలు మనకి ఏ ట్యాక్సెస్ అన్నవి డిటిడబ్ల్యూలో కవర్ అవుతాయి. మీకు నార్మల్గా రెగ్యులర్ ఐటమ్స్ ఏమైతే ఉంటాయో అన్నట్లంటే ఇంక్లూడింగ్ శాలరీ, ప్రొఫెషనల్ సర్వీస్, ఈ రెగ్యులర్ ఐటమ్స్ అన్నట్ల మీద ట్యాక్సిబుల్ అవుతాయి. అండ్ అలాంగ్ విత్ ఇట్ ఏంటంటే మనకి క్యాపిటల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదా, క్యాపిటల్ గెయిన్స్ అవన్నీ కూడా ట్యాక్సిబుల్ అవుతాయి. ఈ డిటిడబ్ల్యూ కింద కవర్ అవుతాయి అనమాట. బోత్ ఓఈసీడీ మోడల్ కింద కవర్ అవుతాయి, నీకు యుఎన్ మోడల్లోనే కవర్ అవుతాయి. ఇది సెకండ్ ఆర్టికల్ ట్యాక్సెస్ కవర్. నెక్స్ట్ ఏంటంటే రెసిడెన్స్ అన్నది ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రెసిడెన్స్లో ఏంటంటే మనకి అలా ఆల్రెడీ తెలుసు. రెసిడెన్స్ అన్నది ఎప్పుడు ఇదర్ పర్సన్ లొకేషన్ బట్టి వాళ్ళ రెసిడెన్స్, వాళ్ళు ఎక్కడ ఎన్ని డేస్ ఉన్నారో దాన్ని బట్టి, అండ్ డొమిసైల్ అంటే వాళ్ళు రెగ్యులర్గా ఉండే ఏరియాని బట్టి, అండ్ ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అంటే ఇది కంపెనీస్కి హెచ్యుఎఫ్స్కి వస్తుంది కదా, ఆ కేసు అనమాట. సో ఇందులో ఇండివిజువల్కి ఒక రకమైన పాయింట్స్ ఉన్నాయి. ఇది నార్మల్గా అదర్ దెన్ ఇండివిజువల్ అయితే మనకు తెలిసింది ప్లేస్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంటే అక్కడే కంపెనీ రెసిడెంట్గా ఉన్నట్టుగా ట్రీట్ చేస్తారు. ఇండివిజువల్ కేసులో ఎలా ట్రీట్ చేస్తారు అన్నది ఇప్పుడు చూద్దాం. ఒకసారి మీకు స్క్రీన్ కూడా ఆ లైన్ ఐటమ్స్ గురించి ఒకసారి చూపిస్తాను. అవి ఒకసారి గో త్రూ అయ్యి దాని తర్వాత ఈ ఆర్టికల్ 4 అన్న స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా పర్సన్స్ కవర్డ్ అండ్ ట్యాక్స్ కవర్డ్ అన్నది.
వాటి డెఫినేషన్ ట్యాక్స్ కవర్డ్లో ఈ నార్మల్గా ఏలియేషన్ ఆఫ్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ ప్రాపర్టీ క్యాపిటల్ అనుకున్నారు. అమౌంట్ ఆఫ్ వేజెస్ శాలరీస్ పేడ్ నార్మల్గా అలాగే ఇంక్లూడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ అప్రిసియేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. క్యాపిటల్ గెయిన్స్ కాన్సెప్ట్ వచ్చేది క్యాపిటల్ అప్రిసియేషన్ దగ్గర. సో ఇప్పుడు రెసిడెన్స్ గురించి చూద్దాం. సో రెసిడెన్స్లో మీకు మేజర్గా ఫస్ట్ ఉండేది ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే టై బ్రేకర్ రూల్ అని ఒకటి ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు మనకి రెసిడెంట్ ఎవరు అన్నది తెలియనప్పుడు, అంటే ఈ పర్టికులర్ కంట్రీ రెసిడెంట్ అని తెలియనప్పుడు మనం ఎలా అప్రోచ్ అవ్వాలన్న రూలే ఇది. ఫస్ట్ ఏంటంటే ఓ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఏ కంట్రీలో అయితే పర్మనెంట్ హోమ్ ఉంటుందో ఆ కంట్రీ అతని రెసిడెన్స్ కంట్రీ అవుతుంది అనమాట. ఒకవేళ పర్మనెంట్ హోమ్ ఒక దేశంలో అంటే 2 దేశాల్లోనూ పర్మనెంట్ హోమ్లు ఉన్నాయనుకోండి, ఆర్ 2 దేశాల్లోనూ పర్మనెంట్ హోమ్ లేదు, ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో 2 దేశాల్లోనూ పర్మనెంట్ హోమ్ ఉన్నా ఆర్ లేదు అంటే 2 పర్మనెంట్ హోమ్ లేదు అన్న టైంలో ఎలా చెక్ చేస్తారంటే, ఇప్పుడు సెంటర్ ఆఫ్ వైటల్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ పర్సన్ ఫ్యామిలీ అండ్ ఆస్తులు అవన్నీ ఉంటాయి కదా, అవి ఏ కంట్రీలో ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని సెంటర్ ఆఫ్ వైటల్ అంటారనమాట, సెంటర్ ఆఫ్ వైటల్ అట్రాక్షన్ అని. సో ఆ సెంటర్ ఆఫ్ వైటల్ అట్రాక్షన్ అనేది ఎక్కడ ఉన్నది అన్నది నెక్స్ట్ పాయింట్. సో ఇది మనం చెక్ చేసాం. ఇది మనకి ఈ పాయింట్లోనే క్లారిటీ దొరకలేదు. 2 చోట్ల ఫ్యామిలీ ఉన్నది, ఒక కంట్రీలో ఏమో అమ్మ నాన్నలు ఉంటాం, ఒక కంట్రీలో ఏమో వైఫ్ ఉన్నారు అనుకోవచ్చు, ఉండొచ్చు కదా అలాగా. సో పర్మనెంట్ హోమ్ 2 చోట్ల ఉంది, 2 చోట్ల ఫ్యామిలీ ఇంట్రెస్ట్ ఉన్నాయి అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అంతా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హ్యాబిచువల్ అబోర్డ్. ఈ హ్యాబిచువల్ అబోర్డ్ అన్నది ఏంటంటే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఏమున్నారో వాళ్ళు మేజర్గా ఎక్కడ ఉంటారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఇండియాలో ఉండే నువ్వు మేజర్గా యూఎస్లో ఉండి ఎప్పుడైనా హాలిడే టైప్లో వేకెన్సీ టైప్లో 1 or 2 months ఇండియాకి వస్తే ఈ హ్యాబిచువల్ అబోర్డ్ అంతా యూఎస్లో ఉన్నట్టు లెక్క అనమాట. సో ఈ హ్యాబిచువల్ అబోర్డ్ వాళ్ళు కూడా మనకు తెలియట్లేదు అంటే కనుక నెక్స్ట్ మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ ప్రకారంగా 2 countries మాట్లాడుకుని డిసైడ్ అవ్వాలి అథారిటీస్. ఇది టై బ్రేకర్ రూల్ అనమాట. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం, పర్మనెంట్ హోమ్ గురించి మాట్లాడుకున్నాం ఉంది. సో 2 కంట్రీస్లోనే పర్మనెంట్ హోమ్ ఉంటే నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటాం. దాని తర్వాత 2 ఉండడం లేదంటే ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంటే హ్యాబిచువల్ అబోర్డ్. ఈ హ్యాబిచువల్ అబోర్డ్ అన్నది ఏంటి చెప్పాను కదా, ఎక్కడైతే మనం రెగ్యులర్గా ఉంటామో ఆ ప్లేస్. సో అవి కూడా తెలియనప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది, ఆ పాయింట్ మిస్ అయ్యాం మనం. ఏ కంట్రీలో నేషనల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియన్ నేషనల్ అయితే కనుక ఒక 5 points తెలియట్లేదు కాబట్టి ఇండియన్ రెసిడెంట్ అన్నట్టుగా లెక్క చేసుకుంటారు. అది కూడా కుదరినప్పుడు మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను ఈ రెసిడెన్స్లో ఒకటి. ఫస్ట్ ఏంటంటే పర్మనెంట్ హోమ్ ఎక్కడ ఉంది, ఒకవేళ పర్మనెంట్ హోమ్ 2 ఉంటే నెక్స్ట్ సెంటర్ ఆఫ్ వైటల్ ఇంట్రెస్ట్, అంటే మీకు ఏంటి ఇందులో ఫ్యామిలీ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తాం. 2 చోట్ల ఉన్నాయో వరకు మనకు కరెక్ట్గా తెలియట్లేదు అనుకుంటే నెక్స్ట్ చెక్ చేసేది హ్యాబిచువల్ అబోర్డ్. ఈ హ్యాబిచువల్ అబోర్డ్ అంటే మనకి 2 ఎక్కడ ఎక్కువసేపు ఉంటున్నాం అన్నది లెక్క వస్తుంది. సో అది క్లారిటీగా తెలియనప్పుడు ఏ కంట్రీ నేషనల్ అన్నది చూడాలి. అంటే డొమసైల్ అన్న పాయింట్ చూసాం కదా, డొమసైల్ అంటే ఇదే, ఏ కంట్రీ నేషనల్ అన్నది చూడాలి. అది కూడా మనకు తెలియనప్పుడు మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్లో మనం ఫాలో అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్టికల్ 5. సో ఈ ఆర్టికల్ 5లో మనకు మేజర్గా ఉండే పాయింట్స్, అసలు పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటి, అందులో ఈ OECD మోడల్ ఆర్ UN మోడల్లో వాటి డెఫినేషన్ ఏంటి, ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అన్నది మనకు మేజర్గా ఇక్కడ చూసేది. సో ఈ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీకు బిజినెస్ ఉండాలి పర్టికులర్ కంట్రీలో, ఆ పర్టికులర్ కంట్రీలో ఉన్న బిజినెస్కి ఓ పర్టికులర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండాలి, ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండాలి. అంటే లైక్ నీకు ఒక ఆఫీస్ అడ్రస్ సపరేట్గా ఉండాలన్నమాట. అది లీజ్డ్ అయినా పర్లేదు, రెంట్ నార్మల్గా ఓన్డ్ అయినా పర్లేదు. సో అక్కడి నుంచి నీకు ఆ ప్లేస్లో నువ్వు ఎప్పుడు యాక్టివిటీ చేసుకోవాలన్నా ఫ్రీగా చేసుకోగలిగేలా ఉండాలి. ఇది మీకు పిఈ అన్న డెఫినేషన్ అనమాట యాజ్ పర్ ఈ ట్యాక్స్ కన్వెన్షన్స్ ప్రకారం. సో ఈ పిఈలో ఏమేమి పిఈ కింద కన్సిడర్ అవ్వచ్చు.
సో ఒకవేళ ఇండియా అంటే ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా కదా, ఇండియాలో అని చెప్తా. ఒక ఫారిన్ కంపెనీకి ఇండియాలో పిఈ ఉన్నదని ఎప్పుడు అంటారంటే, ఈ మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్ ప్రకారం ఈధర్ ఆ పర్సన్కి ఇండియాలో బ్రాంచ్ ఉన్నప్పుడు, ఆర్ ఆఫీస్ ఉన్నప్పుడు, ఆర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. బ్రాంచ్ ఆఫీస్ కదా, అది ఏ టైప్ కేటగిరీలోకి వస్తుందో తెలియదు, బట్ ఇండియాలో యాక్టివ్గా అయితే ఉన్నాడు అలాంటి ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉన్నప్పుడు, ఆర్ ఆఫీస్ ఉన్నప్పుడు. అంటే లైసెన్స్ ఆఫీస్ అంటారు కదా, అక్కడ తరపు అంటే ఆ కంపెనీ వాళ్ళ తరపున ఇక్కడ ఇండియాలో ఉండి కాంట్రాక్టులు సెటిల్ చేసేవాళ్ళు వాళ్ళని లైసెన్స్ ఆఫీస్ అంటారు. ఆ లైసెన్స్ ఆఫీస్ వాళ్ళు ఉన్నారు. ఆర్ ఫ్యాక్టరీ, లేదంటే ఏదైనా వర్క్షాప్. సో వీటిల్లో ఏది ఉన్నా కూడా అది ఇండియాలో దానికి పిఏ, ఇండియా ఆర్ పర్టికులర్ కంట్రీ, ఈ ఐటమ్స్ ఏమైతే ఉంటాయో ఆ కంట్రీలో దానికి పిఏ ఉన్నట్టుగా కన్ఫర్మేషన్ అనమాట. ఇందులోనే నెక్స్ట్ మనకి ఏజెన్సీ పిఈ అండ్ ఇన్సూరెన్స్ పిఈ అని రెండు ఉన్నాయి. సో ఈ ఏజెన్సీ పిఈ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఓఈసీడీ మోడల్లో డిఫరెంట్, యుఎన్ మోడల్లో డిఫరెంట్. ఫస్ట్ ఓఈసీడీ మోడల్ చూద్దాం. ఈ ఓఈసీడీ మోడల్లో ఏంటంటే డిపెండెంట్ అంటే నువ్వు ఒకవేళ డిపెండెంట్ ఏజెంట్ రిలేషన్షిప్ మీద డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ ఈ డిపెండెంట్ ఏజెంట్ పిఈ కింద ఎప్పుడు వస్తుందో డెఫినేషన్ చూద్దాం. సో ఈ డిపెండెంట్ ఏజెన్సీ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఇందాక నేను చెప్పిన పాయింట్ లైసెన్స్ ఆఫీస్ అన్న కాన్సెప్ట్ అన్నాం కదా, ఆ లైసెన్స్ ఆఫీస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏంటంటే ఇండియాలో ఒక 4 పర్సన్స్ ఆ 5 పర్సన్స్ ఇండియాలో అపాయింట్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్స్ గురించి సెటిల్ చేయడం కానీ సైనింగ్ అదట అన్నీ ఇచ్చి, సో మేజర్గా కాంట్రాక్ట్స్ అవన్నీ కంక్లూడ్ చేసే పవర్స్ ఇండియాలో ఒక పర్టికులర్ గ్రూప్కి యాక్టివ్గా ఉన్నాయన్నమాట. సో ఆ పర్సన్ ఏంటంటే ఏజెంట్ అన్నట్టుగా లెక్క వస్తారు. ఆ కంపెనీ తరపున ఇక్కడ మనకు కాంట్రాక్ట్లు అవన్నీ సెటిల్ చేసి అన్నీ చేసేవాం. సో ఇక్కడ డిపెండెంట్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇందులో మెయిన్ వర్డింగ్ వచ్చి కాంట్రాక్ట్ కంక్లూడింగ్ పవర్స్ అంటారు. ఆ పవర్ ఉంటే డిపెండెంట్ ఏజెన్సీ అవుతుంది. సో ఇండియాలో ఏజెన్సీ పిఏ ఉన్నట్టు లెక్క. అండ్ యుఎన్ మోడల్లోకి వచ్చేటప్పటికి ఇలా డిపెండెన్సీ పిఏ అక్కర్లేదు. జస్ట్ నీ బిజినెస్కి సంబంధించిన రెగ్యులర్గా నీ బిజినెస్కి సంబంధించిన స్టాక్ ఆర్ ఏమైనా గూడ్స్ అలాంటివి డెలివరీ చేసిన రిసీవ్ చేసుకున్న పర్సన్ ఉంటాడు కదా, జస్ట్ వాడికి కాంట్రాక్చువల్ కంక్లూషన్ పవర్స్ అక్కర్లేదు. జస్ట్ గూడ్స్ రిసీవ్ పంపించుకున్నా కూడా అది డిపెండెంట్ పిఈలోకి వస్తాడు. వాడికి ఏజెన్సీ పిఈ ఉన్నట్టు లెక్క అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ పిఈ. ఇన్సూరెన్స్ పిఈ ఏంటంటే అదర్ దెన్ రీఇన్సూరెన్స్. ఈ రీఇన్సూరెన్స్ కాకుండా డిఫరెంట్ రిమైనింగ్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏంటంటే డైరెక్ట్గా ఎండ్ కస్టమర్స్ దగ్గర నుంచి ప్రీమియం కలెక్ట్ చేసుకుంటుంది అనుకోండి ఇండియాలోని. సో ఇండియాలో దానికి పిఈ ఉన్నట్టు, దీనికి ఇన్సూరెన్స్ పిఈ డెఫినేషన్ అనమాట అది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఈ రీఇన్సూరెన్స్ ఏంటంటే నీకు ఒక కంపెనీ ఇన్సూరెన్స్ చేసింది, ఆ కంపెనీ వేరే కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంది. సో ఈ మధ్యలో ఆ ఇంకో కంపెనీ ఇన్సూరెన్స్ ఏదైతే ఇచ్చిందో మనకి ఇచ్చే ఇన్సూరెన్స్ కంపెనీకి, ఆ కంపెనీకి ఆ నెక్స్ట్ కంపెనీ రీఇన్సూరెన్స్ ఇచ్చినట్టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీ దగ్గర మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకున్నాం, అంతా అయ్యింది. సో ఏ అనే కంపెనీ కూడా ఒకవేళ ఏదైనా అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగితే బి అనే కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంది. సో ఈ బి అనే కంపెనీ ఏ అనే కంపెనీకి ఇచ్చే ఇన్సూరెన్సే రీఇన్సూరెన్స్ అనమాట. సో రీఇన్సూరెన్స్ కాకుండా రిమైనింగ్ ఏదన్నా కూడా ఇంక్లూడ్ అవుతుంది ఇందులో. ఇది మనకి ఏజెన్సీ పిఈ, ఇన్సూరెన్స్ పిఈ అండ్ నార్మల్గా పిఈ డెఫినేషన్ అండ్ రెసిడెన్స్. ఒకసారి అక్కడ స్క్రోల్ చేస్తాను చూసుకోండి. సో ఇవన్నీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, ప్లేస్ ఆఫ్ మేనేజ్మెంట్, ఆఫీసు, ఫ్యాక్టరీ, మైన్, గ్యాస్ ఆయిల్ వెల్లర్, గ్యాస్ వెల్, క్వారీ, ఇవన్నీ కూడా మీకు ఫ్యాక్టరీస్ మొత్తం 6 లైన్ ఐటమ్స్ ఉంటాయి మీకు పిఈ కింద కవర్ అయ్యి. బ్రాంచ్ ఆఫీస్ ఉన్నా, మైన్ ఆర్ క్వారీ ఉన్నా, ఫ్యాక్టరీ ఉన్నా, ఆఫీస్ ఉన్నా, ఆర్ ప్లేస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇండియాలో ఉన్నా ఏదన్నా. ప్లేస్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే కంపెనీ ఫారిన్ కంపెనీ అయినా మెయిన్ డిసిజన్స్ అంతా ఇక్కడ తీసుకుంటాం కదా, దాని ప్లేస్ ఆఫ్ మేనేజ్మెంట్కి ఇంకేం తీసుకోవచ్చు. సో ఏజెన్సీ పిఏ ఆల్రెడీ మనం డెఫినేషన్ చూసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, యుఎన్ మోడల్ కన్వెన్షన్ ప్రకారంగా హ్యాబిచువల్ కంక్లూషన్ మనం చేయకపోయినా కూడా జస్ట్ స్టాక్ మెయింటైన్ చేస్తే ఇండియాలో ఆర్ స్టాక్ డెలివర్ చేస్తే ఆ పర్సన్కి ఏజెన్సీ పిఏ ఉన్నట్టు. ఇక్కడ ఏంటంటే మనకి ఓఈసీడీ మోడల్ ప్రకారంగా ఏంటంటే కంక్లూషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ హ్యాబిచువల్ అంటే రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. ఆ కంక్లూషన్ ఆఫ్ కాంట్రాక్ట్లో ప్రిన్సిపల్ రోల్ పే చేస్తూ ఉండాలి, అదనమాట. నెక్స్ట్ వచ్చి బిజినెస్ ప్రాఫిట్స్ ఒకటి,
దాని తర్వాత మనకి రెగ్యులర్గా ఉండే కొన్ని లైన్ ఐటమ్స్ ఉన్నాయి, లైక్ ఇంట్రెస్ట్ ఒకటి, ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ ఒకటి, అండ్ నెక్స్ట్ రాయల్టీ గురించి, దాని తర్వాత ఇండిపెండెంట్ పర్సనల్ సర్వీసెస్, దాని తర్వాత మీకు ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్. ఈ పార్ట్స్ ఉన్నాయి, అవి చూసుకొని క్లోజ్ చేసుకుందాం. ఓకే, ఐ హోప్ నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. అండ్ మీకు ఈ పీడిఎఫ్ ఏంటంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ కాదు, కామెంట్లో పెడతాను అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టే ఆప్షన్ ఇంకా రాలేదు, సో కామెంట్స్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది అండి ప్రీవియస్గా మనం ఏమైతే చాప్టర్స్ నోట్స్ రెడీ చేశానో అన్ని నోట్స్ అక్కడ ఉన్నాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడి నుంచి. ఇప్పుడు ఆర్టికల్ 7 బిజినెస్ ప్రాఫిట్స్ గురించి చూద్దాం. ఓకే, సో ఇందులో ఏంటంటే ఓఈసిడి మోడల్లో డిఫరెంట్గా ఉంది, యుఎన్ మోడల్లో డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ఓఈసిడి మోడల్ ప్రకారంగా ఏంటంటే జనరల్గా బిజినెస్ ప్రాఫిట్స్ ఏ కంట్రీలో అరైజ్ అవుతాయో ఆ కంట్రీలోనే ట్యాక్సిబుల్ అవ్వాలి. అంటే ఏ కంట్రీలో పర్సన్ రెసిడెంట్ అని ప్రూవ్ అయితే ఆ కంట్రీలోనే ట్యాక్సిబుల్ అవ్వాలి ఓఈసిడి మోడల్ ప్రకారంగా. బట్ ఏంటంటే అది స్ట్రిక్ట్ ప్రొవిజన్ కాదనమాట. ఒకవేళ ఈ పర్టికులర్ పర్సన్ కనుక ఏదైనా ఫారిన్ జ్యూరిస్డిక్షన్లో పిఈ ఉండి అక్కడ సోర్స్ స్టేట్లో, అంటే ఫారిన్ జ్యూరిస్డిక్షన్ అంటే ఇక్కడ సోర్స్ స్టేట్ అనుకోండి, ఈ సోర్స్ స్టేట్లో పిఈ ఉండి ఆ పిఈ అంటే అక్కడ కంట్రీ ప్రొవిజన్స్ ప్రకారంగా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే మొత్తం ఈ సోర్స్ స్టేట్ మొత్తం ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ మొత్తం మీద ట్యాక్స్ వేసే అంత పవర్ఫుల్గా ఉందనుకోండి, సో ఆ పిఈ మీద ట్యాక్స్ అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ ఫారిన్ కంట్రీలో పిఈ ఉంటే ఆ పిఈ మీద ఎంటైర్గా ఆ పిఈ ఏ కంట్రీలో అయితే ఉందో ఆ కంట్రీ ఎంటైర్గా ఈ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత అమౌంట్ అయితే అంత పర్టికులర్గా ఆ పిఈలో జరిగిన బిజినెస్తోనే అని కాదు. సో అది ఎలాగైనా ఫుల్ ట్యాక్స్ రేట్స్ అనేది అప్లై అవుతుంది. సో ఇదేంటంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రూల్ అనమాట. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాది యూఎస్లో కంపెనీ పెట్టుకున్నాం మనం. సో యూఎస్లో కంపెనీ పెట్టుకున్నప్పుడు ఏమైందంటే, సో యూఎస్లో పీ కంపెనీ అంటే బ్రాంచ్ ఎంత మాట్లాడుకున్నాం కదా, పిఈలో డెఫినేషన్లో కవర్ అయ్యేది ఏదైనా పెట్టాం. సో అక్కడ మీరు పెట్టారు కాబట్టి మొత్తం నీకు వచ్చే టోటల్ ఇన్కమ్ మీద అక్కడ ట్యాక్సిబిలిటీ రైట్స్ అనేవి క్రియేట్ అయిపోతుంది. దీన్ని లిమిటెడ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రూల్ అంటారనమాట. సో ఒకవేళ పిఈ ఉందని ప్రూవ్ అయితే అక్కడ కూడా నేను కంప్లీట్గా ట్యాక్స్ చేసుకోవచ్చు. సోర్స్ స్టేట్ కూడా నార్మల్ రూల్ అంటే రెసిడెంట్ స్టేట్ ట్యాక్స్ చేయాలి. ఈ స్పెషల్ రూల్ ఏంటంటే కనుక ఒకవేళ ఏదైనా పర్టికులర్ సోర్స్ స్టేట్లో నీకు పిఈ ఉంటే మొత్తం నీ ఎంటైర్ ఇన్కమ్ కూడా అక్కడ ట్యాక్సిబుల్ అవ్వే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ పాయింట్ యుఎన్ మోడల్లో అలా కాదు. సో యుఎన్ మోడల్లో ఏంటంటే రెగ్యులర్ పాయింట్ రెగ్యులర్గానే రెసిడెంట్ జనరల్ రూల్ ఏంటంటే రెసిడెంట్ కంట్రీలోనే ట్యాక్సిబుల్ అవుతుంది. ఈ పర్టికులర్ పాయింట్ ఒకవేళ పిఈ ఉందని ప్రూవ్ అయితే ఆ పర్టికులర్ పిఈకి ఎంతైతే ఇన్కమ్ అట్రిబ్యూట్ చేయగలమో ఆర్ సేల్స్ బేస్ మీద అట్రిబ్యూట్ చేయగలమో అంత అమౌంట్ మాత్రమే ఆ సోర్స్ స్టేట్లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఇది బిజినెస్ ప్రాఫిట్స్కి రిలేటెడ్గా ఉన్న ఆర్టికల్. ఓకే, ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 11 అన్నాం కదా. సో ఫస్ట్ ఇది ఒక్కసారి స్క్రీన్ మీద పాయింట్స్ అని ఆర్టికల్ 7 పాయింట్స్ అన్ని చూసి అప్పుడు వెళ్దాం. సో ఇక్కడ ఎఫ్ఓఏ రూల్ అంటే లిమిటెడ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రూల్ అనమాట. సో చెప్పాను కదా, ఫారిన్ ఎంటర్ప్రైజ్లో కనుక పిఈ సెటప్ చేస్తే సో మొత్తం అంతా మీ అక్కడ ట్యాక్సిబుల్ అయ్యే ఛాన్స్ ఉందా, ఆ పర్టికులర్ పిఈలో ఇన్కమ్ జనరేట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. బట్ యుఎన్ మోడల్లో ఏంటంటే మొత్తం ట్యాక్స్ చేసుకోవచ్చు, బట్ అట్రిబ్యూటబుల్ టు పిఈ అని ఉండాలి. బట్ సేల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా టోటల్ సేల్స్ 12 crores ఉండి యూఎస్ ఫ్యాక్టరీలో 2 crores సేల్స్ వచ్చినాయి అనుకోండి, 2 crores మీద యూఎస్లో ట్యాక్స్ కడతాం, రిమైనింగ్ 10 crores ఇండియాలో ట్యాక్స్ కడతాం. అది రూల్ అనమాట. ఇవన్నీ ఎగ్జాంపుల్స్, యాక్చువల్ ప్రొవిజన్స్ కానీ చెప్తున్నాను అనుకోండి, మళ్ళీ అది మ్యాచ్ అవ్వలేదు డిటిడబ్ల్యూఏ ప్రొవిజన్స్ వేరు. ఈ జస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు ఇండియా యూఎస్ అని తీసుకుంటున్నాను అంతే. సో ఈ ఆర్టికల్ 11లో ఏంటంటే అసలు ఈ ఇంట్రెస్ట్లో ఏమేమి కవర్ అవుతాయి, మాకు మ్యాక్సిమం అన్నీ కవర్ అవుతాయి. మీకు కవర్ అవ్వదు ఏంటంటే పెనాల్టీస్ కానీ, ఒకవేళ ఏదైనా ఇంట్రెస్ట్ అమౌంట్ మీద పెనాల్టీస్ కానీ లేట్ ఫీ పేమెంట్ కానీ పెడితే ఆ అమౌంట్ డిటిడబ్ల్యూఏ కవరేజ్లోకి రాదు, అంటే మోడల్ ట్యాక్స్ కన్వెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి రాదనమాట. సో ఇందులో 2 అప్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే రెసిడెంట్ స్టేట్కి మొత్తం ట్యాక్స్ అంతా కట్టేయాలి, అందాక నుంచి చూసిన రూలే. నెక్స్ట్ అప్రోచ్ ఏంటంటే సోర్స్ స్టేట్ ట్యాక్స్ డిడక్ట్ చేయొచ్చు, బట్ ఏంటంటే ఒక స్పెసిఫైడ్ రేట్ కంటే ఎక్కువ ట్యాక్స్ డిడక్ట్ చేయకూడదు అనమాట. సో అంతలోపే డిడక్ట్ చేయాలి.
ఇది ఒక మోడల్లో ఇప్పుడు ఓఈసీడీ మోడల్లో ఆ స్పెసిఫిక్ రేట్ అంటే 10% మెన్షన్ చేశారు. మనకు ఆల్రెడీ సబ్జెక్టు ట్యాక్స్ రూల్ ఇవన్నీ చదువుకున్నాం కదా వెబ్స్ చెప్పుకున్నప్పుడు. సో అందులో సేమ్ ఎలా రూల్ మినిమం పర్సంటేజ్ ఎంతకంటే ఎక్కువ ఉంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ ట్యాక్స్ రేట్ అలాంటివి ఉన్నాయో ఇదే సేమ్ ప్రాసెస్ అప్లై అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే దీనికంటే ఎక్కువ ట్యాక్స్ పే చేయడం అలాంటివి అవ్వకూడదు అనమాట. సో ఆ స్పెసిఫైడ్ రేట్కి దగ్గరలో ఉండేలాగా మనం పే చేసుకోవాలి. యూఎన్ మోడల్ ఏ పర్టికులర్ ట్యాక్స్ ఏమీ పే చెప్పలేదు పర్టికులర్ పర్సంటేజ్ అని, బట్ ఓఈసీడీ మోడల్ 10% అని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే రాయల్టీస్. ఈ రాయల్టీస్ కూడా సేమ్. ఫస్ట్ జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ రాయల్టీ నుంచి ఎవరైతే బెనిఫిషియల్ పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ ఏ కంట్రీలో రెసిడెంట్ అయితే ఆ పర్టికులర్ పర్సన్ ఆ కంట్రీలో ట్యాక్సిబుల్ అవుతారు, అంటే రెసిడెంట్ కంట్రీ ట్యాక్స్ చేస్తుంది. అలా లేనప్పుడు ఈ సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఫస్ట్ ఏంటంటే ఇందులో ఓఈసీడీ మోడల్కి దీనికి డిఫరెన్స్ ఉంది. ఆ ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఓఈసీడీ మోడల్ని ఒకవేళ మనం సినిమాటోగ్రఫిక్ ఫిలిమ్స్ని ఆర్ ఒకవేళ ఇండస్ట్రియల్ లైసెన్స్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ఇలాంటి రెంటల్స్కి ఇస్తాం కదా, సో వీటి రెంటల్స్ ఇందులో ఇంక్లూడ్ అవ్వ రాయల్టీస్లో ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఇది ఒక పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యూఎన్ మోడల్లో ఏంటంటే సోర్స్ స్టేట్ కూడా ట్యాక్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్ డిఫరెన్స్ వచ్చి యూఎన్ మోడల్లో ఏంటంటే ఈ సినిమా ఫిలిమ్స్ని అలాంటివి కూడా ఈ రాయల్టీస్లోకే వస్తాయి, అంటే వాటి రిలేటెడ్ రెంటల్స్ కూడా. అండ్ నెక్స్ట్ రెంటల్ ఫర్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా మీకు ఇందులోనే ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట రాయల్టీస్లోనే. ఇది ఆర్టికల్ 12. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆర్టికల్ 12A ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీస్. ఇది పాయింట్ ఒకటి. అండ్ 12B అన్నది నాకు తెలిసి ప్రీవియస్ అటెంప్ట్స్లో లేదు. 12B అన్నది ఆటోమేటెడ్ డిజిటల్ సర్వీసెస్ అనమాట. ఇన్కమ్ ఫ్రమ్ ఆటోమేటెడ్ డిజిటల్ సర్వీస్ అనేది కొత్తగా యాడ్ అయ్యింది. సో అందులో ఏముంటుందంటే ఆటోమేటెడ్ డిజిటల్ సర్వీసెస్ యొక్క డెఫినేషన్ ఏంటి, దాని జనరల్ ట్యాక్సిబిలిటీ ఏంటి, ఈ పాయింట్స్ అన్న. నెక్స్ట్ 12A 12B అండ్ ఆర్టికల్ 14. సో ఈ 3 ఆర్టికల్స్ మనకి ప్రజెంట్ ఓఈసీడీ మోడల్లో లేవు. ఇక్కడ ఆర్టికల్ 12A 12B అన్నది అసలు లేదు. నాకు కాకపోతే ఆర్టికల్ 14 అన్నది ఇంతకు ముందు ఉండేది, ఇండిపెండెంట్ పర్సనల్ సర్వీసెస్. ఇప్పుడు ఇండిపెండెంట్ అవి ఇప్పుడు మనకి ఇప్పుడు ఓఈసీడీ మోడల్లో లేదన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆర్టికల్ 12A 12B 12A 12Bలో ఏంటంటే 12A అంటే ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్, 12B వచ్చి ఇన్కమ్ ఫ్రమ్ ఆటోమేటెడ్ డిజిటల్ సర్వీసెస్. రెండాట్లకి ట్యాక్సింగ్ ప్రొవిజన్స్ ఎన్ని సేమ్ ఉంటాయి, బట్ ఈ 12Bలో ఏంటంటే ఆటోమేటెడ్ డిజిటల్ సర్వీస్ అంటే ఏంటన్న డెఫినేషన్ ఇచ్చాడు. ఆ డెఫినేషన్ పాయింట్ ఒకటి చూసుకోవాలి. సో ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ జనరల్గా అలా ట్యాక్సిబుల్ అవుతుంది అంటే పారా 1 ప్రకారంగా. పారా 1 పారా 2 పక్కన పెట్టండి. జనరల్ ప్రొవిజన్ ఏంటంటే రెసిడెంట్ రేట్కి ట్యాక్స్ రేట్స్ ఎక్స్క్లూజివ్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. సెకండ్ అప్రోచ్ ఏంటంటే సోర్స్ కంట్రీ ట్యాక్స్ చేయొచ్చు, బట్ ఏంటంటే సర్టెన్ పర్సంటేజ్ అగ్రీ అయిన పర్సంటేజ్కి ట్యాక్స్ చేయాలన్నమాట. మనకి ఇందాక ఎగ్జాంపుల్ అది మనకి ఎస్టీటీఆర్ రూల్ అలా 10% అలా 9% అలా ఉన్నాయో అలా అగ్రీడ్ పర్సంటేజ్కి ట్యాక్సిబుల్ చేయాలన్నా ఉంటుంది. ఈ ప్రొవిజన్ 12Aకి అదే అప్లై అవుతుంది, 12Bకి అదే అప్లై అవుతుంది. సో వాటిల్లో చేంజ్ ఉండదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ ఆటోమేటెడ్ డిజిటల్ సర్వీసెస్ అని మాట్లాడుకున్నాం కదా. ఈ ఆటోమేటెడ్ డిజిటల్ సర్వీసెస్ అంటే నథింగ్ బట్ మీకు మనకి ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఇంక్లూడ్ అయితే అన్నిటి డెఫినేషన్ ఇందులో వస్తారు. సో దీని మెయిన్ డెఫినేషన్ మెయిన్ ఉండాల్సిన కీవర్డ్స్ ఏంటంటే మినిమల్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అండ్ యూజెస్ ఆఫ్ టెలిఫోన్ అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్. వీటిని ఉపయోగించుకుని ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఆటోమేటెడ్ డిజిటల్ సర్వీసెస్ అంటాం. అందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్, సప్లై ఆఫ్ అవర్ యూజర్ డేటా, ఈ ఆన్లైన్ ఎస్ఈఓ సర్వీసెస్ అని ఉన్నాయి కొన్ని, డిజిటల్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. ఆర్ మనకి ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్స్ అంటే ఇప్పుడు అపోలో లాంటివి చూడండి, డాక్టర్ అపాయింట్మెంట్కి ప్లాట్ఫామ్ ఎలా ఉందో అలా ఫారిన్ కంపెనీస్ ఏమైనా చేస్తే దాని ఆటోమేటిక్ డిజిటల్ సర్వీసెస్లోకి వస్తాయి. సో ఒకసారి స్క్రీన్ మీద పెడతాను చూడండి. సో ఇప్పుడు ఆర్టికల్ 13 అంటే క్యాపిటల్ గెయిన్స్. సో ఈ క్యాపిటల్ గెయిన్స్కి ఓఈసీడీ మోడల్లోని యూఎన్ మోడల్లోని ఎటువంటి డిఫరెన్స్ లేదు, రెండాటిలోని ఎగ్జాక్ట్ సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. సో జనరల్ రూల్ ఏంటంటే ఏదైతే కంట్రీ రెసిడెంట్ ఉంటుందో ఆ రెసిడెంట్ కంట్రీ ట్యాక్స్ చేస్తుంది. అలా కాకుండా సోర్స్ కంట్రీ ట్యాక్స్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్స్ కంట్రీలో ఏదైతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ నుంచి క్యాపిటల్ గెయిన్ వచ్చిందో మనకి
ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యొక్క వాల్యూ 51% ఆ సోర్స్ కంట్రీలో జనరేట్ అయ్యి ఉండాలన్నమాట. దాని యొక్క వాల్యూ క్రియేషన్ అనేది. ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అన్నా కూడా ఇందులో మేజర్గా ఇంక్లూడ్ అయితే కంపెనీ డెఫినేషన్లో ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఈ 51% వాల్యూ అన్న కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ 51% వాల్యూ కనుక ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఆ సోర్స్ కంట్రీ నుంచి జనరేట్ అయితే కనుక సోర్స్ కంట్రీకి ఆ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ వేసుకునే రైట్స్ వస్తాయి. జనరల్ ప్రిన్సిపల్ వచ్చి రెసిడెన్స్, ఒకవేళ ఈ పర్టికులర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదైతే జరిగిందో దాని యొక్క 51% వాల్యూ ఆ పర్టికులర్ సోర్స్ స్టేట్లోనే జనరేట్ అయ్యి ఉంటే ఆ సోర్స్ స్టేట్కి ట్యాక్సింగ్ రైట్స్ అనేవి దొరుకుతాయి. ఇప్పుడు ఇండిపెండెంట్ పర్సనల్ సర్వీసెస్లో ఏంటంటే మేజర్గా మనకి రెగ్యులర్గా రెస్టారెంట్ ఎక్కడైతే రెస్టారెంట్ ఉన్నాడో ఇది అన్నిటికి సేమే అనమాట పాయింట్ వచ్చేది. ఎందులో అయితే రెస్టారెంట్ కింద ఉన్నాడో అక్కడ ట్యాక్స్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ ఈ ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్లో. ఫస్ట్ ఏంటంటే నేను ఇండియాలో ఉన్నాను, కాకపోతే ఫారిన్లో నాకు ఫిక్స్డ్ బేస్ ఉంది. లైక్ దుబాయ్లో నాకు ఫ్రీలాన్సర్ బేస్ ఉండి ఫిక్స్డ్ బేస్ ఉంది అనుకుందాం. సో ఆ ఫిక్స్డ్ బేస్లో అక్కడ నాకు ఫిక్స్డ్ బేస్ ఉంది కాబట్టి ఆ కంట్రీకి ట్యాక్స్ సోర్స్ అంటే ఇప్పుడు నాకు దుబాయ్ సోర్స్ స్టేట్ అవుతుంది, అక్కడ ట్యాక్స్ చేసుకునే ఛాన్స్ ఉన్నది అన్న పాయింట్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఎంతకాలం ఉన్నామన్నది చూస్తాం. ఇందులో ఏంటంటే 183 days కంటే ఎక్కువ ఉండాలి. బట్ ఈ 183 days ఏంటంటే విత్ ఇన్ లాస్ట్ 12 monthsలో ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఆగస్ట్ నా ట్యాక్సిబిలిటీ పర్టికులర్ ఇన్కమ్ గురించి ట్యాక్సిబిలిటీ గురించి చూస్తుంటే కనుక సో దాని ప్రీవియస్ 12 months అంటే ఫస్ట్ ఆగస్ట్ 25 చూస్తే సో ఫస్ట్ ఆగస్ట్ 24 లోపు నేను అట్లీస్ట్ 183 days కంటే ఎక్కువ ఫారిన్ దాంట్లో ఫిక్స్డ్ బేస్లో ఉంటే కనుక ఆ పర్టికులర్ కంట్రీ నా మీద ట్యాక్స్ వేయచ్చు సోర్స్ స్టేట్ కింద. ఓకే, ఇది. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఆర్టికల్స్ ఉన్నాయి, 3 ఆర్టికల్స్ ఉన్నాయి. అదర్ ఇన్కమ్ ఒకటి మీకు, నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ అనేది మెయిన్లీ డిస్ప్యూట్ రెజల్యూషన్ మీద ఫోకస్ అయ్యి ఉంటుంది. సో ఇది ప్రతి DTAAకి మేజర్ ఆర్టికల్ అనమాట. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్టికల్ ఒకటి, మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ ఒకటి. ఈ రెండు మేజర్గా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ అదర్ ఇన్కమ్ అన్నది నార్మల్గా రెండాట్లోనే సిమిలర్గానే ఉంటాయి. ఈ పైన ఏదైతే ఇన్కమ్స్ అన్ని మాట్లాడామో క్యాపిటల్ గెయిన్స్ అని కానీ ఇక్కడ మనకి ఇందులో ఇవ్వలేదు, కానీ ఆర్టికల్ 10లో డివిడెంట్ అని కానీ ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్, రాయల్టీస్ అన్ని డిఫరెంట్ ఇన్కమ్స్ మాట్లాడాం కదా. సో ఆ ఆర్టికల్స్ కలా కాకుండా ఏదైనా ఒకవేళ ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ యొక్క ట్యాక్సిబిలిటీ అనమాట. సో ఇన్కమ్ యొక్క ట్యాక్సిబిలిటీ మీరు పైన ఏ ప్రొవిజన్స్ చదువుకున్నారో సేమ్ అలాగే ఉంటాయి. జనరల్గా రెసిడెంట్ స్టేట్లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఒకవేళ ఫిక్స్డ్ బేస్ ఉన్నట్టు చూపిస్తే ఈ ఫిక్స్డ్ బేస్ ఎక్కడైతే ఉందో అక్కడ ట్యాక్స్ వస్తుంది అన్నమాట. సో 23A 23B మనకి ఇందులో పెద్ద ఫోకస్ లేదు, తర్వాత మాట్లాడుకోవచ్చు దాని గురించి. ఇప్పుడు ఆర్టికల్ 25 ఒకటి 26 ఒకటి చూసుకుని క్లోజ్ చేసుకుందాం. అండ్ దీనికి సపరేట్గా క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం ఏం లేదు. మ్యాక్సిమం మొత్తం అన్ని అంటే నేను క్వశ్చన్స్లో మొత్తం అన్ని చూసిన తర్వాత చెప్తున్నాను అనమాట. సో క్వశ్చన్కి సపరేట్గా కొత్త పాయింట్స్ ఏమీ యాడ్ అవ్వలేదు. ఇందులో ఏవైతే ఉన్నాయో ఈ 8 pages ఏదైతే ఉందో ఇది చదువుకుంటే చాప్టర్ అయిపోయినట్టే. సపరేట్గా మళ్ళీ క్వశ్చన్స్ చదువుకోవడం అలాంటి అవసరం లేదన్నమాట. సో ఈ ఆర్టికల్ 25, 26 చూసుకుని క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆర్టికల్ 25 మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ గురించి చూద్దాం. సో ఇందులో OECD మోడల్కి UN మోడల్కి డిఫరెన్స్ కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో మనకు మెయిన్ పాయింట్స్ ఏం కావాలంటే ఈ మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రాసెస్ అనేది ఎవరు రిక్వెస్ట్ చేయొచ్చు, ఎప్పటిలోపు రిక్వెస్ట్ చేయొచ్చు, ఆర్బిట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, ఒకవేళ ఈ ఆర్బిట్రేషన్ ప్రాసెస్లో జరిగిన డెసిషన్స్ని ఫాలో అవ్వకుండా మళ్ళీ ఈ డెసిషన్ చేంజ్ చేయొచ్చా అన్న పాయింట్స్ మనకు మేజర్గా. ఇప్పుడు OECD మోడల్లో చూసుకుంటే మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ అన్నది ట్యాక్స్ పేయర్ తన సొంతంగా తను అప్రోచ్ అయ్యి ఇనిషియేట్ చేసుకోవాలన్నమాట. సో ఎంత టైంలోపు ఇనిషియేట్ చేయాలి ఈ ప్రాసెస్ అన్నది. నీకు పర్టికులర్ అంటే ఏ పాయింట్ మీద నువ్వు ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుదాం అనుకుంటున్నావో ఆ పర్టికులర్ పాయింట్ మీద నీకు ఆ పర్టికులర్ కేసులో దానికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పటి నుంచి విత్ ఇన్ 2 years లోపు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్ ట్రాన్సాక్షన్ కాదు, ఈ పాయింట్ కొంచెం ఇంపార్టెంట్ అనమాట.
సో ఎప్పుడైతే నీకు అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో అప్పటి నుంచి విత్ ఇన్ 2 years లోపు నేను రిక్వెస్ట్ చేసుకోండి మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ని. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆర్బిట్రేషన్ ఉన్న రిక్వెస్ట్ కూడా వీళ్ళే పెట్టుకోవాలి. ఈ పర్టికులర్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ ఎవరైతే వాళ్ళు పెట్టుకోవాలి. అండ్ ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆర్బిట్రేషన్లో వచ్చిన డెసిషన్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్లీ బైండింగ్ అనమాట. ఆ డెసిషన్ పక్కన పెట్టేసి వేరే ప్రాసెస్కి వెళ్ళాలన్నది అవ్వదు. ఇది నెక్స్ట్ పాయింట్ అనమాట. అటు కమింగ్ టు యుఎన్ మోడల్ ఏంటంటే యుఎన్ మోడల్లో ఇండివిజువల్ అని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఆర్ ఆ ఇండివిజువల్ అంటే ఇప్పుడు కాంపిటెంట్ అథారిటీస్ లైక్ మనకి అసెస్మెంట్ ఆఫీసర్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా కూడా డైరెక్ట్గా ఈ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయొచ్చు మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్ అన్నారు. సో ట్యాక్స్ పేరే డైరెక్ట్గా వెళ్ళి చేసుకోవాలన్న రూల్ లేదు. ఇందులో ఏంటంటే విత్ ఇన్ 3 years టైం దొరుకుతుంది అనమాట. విత్ ఇన్ 3 years లోపు చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఆర్బిట్రేషన్కి ఎవరు రిక్వెస్ట్ చేయొచ్చు అంటే ఏదైతే ట్యాక్స్ పేయర్ అయినా చేయొచ్చు, కాంపిటెంట్ అథారిటీస్ కూడా చేయొచ్చు. అండ్ ఇందులో ఉన్న అడిషనల్ ఆప్షన్ ఏంటంటే యుఎన్ మోడల్లో ఒకవేళ ఆర్బిట్రేషన్లో ఏదైనా ఒక డెసిషన్ నీకు వచ్చింది, బట్ ఆ డెసిషన్ నీకు నచ్చలేదు ఆర్ ఎనీ చేంజెస్ చేయాలంటే విత్ ఇన్ 6 months లోపు చేసుకోవచ్చు. ఇది మ్యూచువల్ అగ్రిమెంట్ ప్రొసీజర్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఆర్టికల్ 26 ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మన ఎగ్జామ్లో మెయిన్గా ఇందులో అడిగే పాయింట్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టికల్ 26 అడిగే ఛాన్స్ ఎక్కువ. ఇదేంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ దానివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్గా ఏ ట్రాన్సాక్షన్ ఎక్కడ ట్యాక్సిబుల్ అవ్వాలో అక్కడ ట్యాక్సిబిలిటీ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చి ట్యాక్స్ ఎవేషన్ అనేది జరగకుండా ఉండడానికి ఒక ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ అనేది కరెక్ట్గా ఉంటే ఒకవేళ ఈ ట్యాక్స్ ఎవేషన్ కాన్సెప్ట్స్లో క్యాపిటల్ ఒక చోట నుంచి ఒక చోట క్యాపిటల్ ఎక్కువ ట్రాన్స్ఫర్ అయిపోవడం అలాంటివి ఏమైనా జరిగినా కూడా మనం క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. దానివల్ల ఈ డెవలపింగ్ కంట్రీస్ నుంచి క్యాపిటల్ వెళ్ళి వేరే చోట పెట్టేయడం, ఇక్కడేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి డబ్బులు లేకపోవడం అలాంటివి అవ్వకుండా తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో క్లాస్ ఉంది కదా అని చెప్పి అన్ ఇన్ఫర్మేషన్లో డిస్క్లోజ్ చేసేయాలంటే లేదు. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నీకు అగర్ పర్టికులర్ కాంట్రాక్టింగ్ స్టేట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్టింగ్ స్టేట్ మీద నీకు నమ్మకం ఉందో వాళ్ళు ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బయటికి రానివ్వరు అన్నది. సో అలాంటి వాళ్ళకి డిస్క్లోజ్ చేస్తారు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నీకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అదర్ స్టేట్స్లో అదర్ కాంట్రాక్టింగ్ స్టేట్లో ఒక లాయర్కి క్లయింట్కి మధ్యలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనుకోండి, అది అటర్నీ ప్రివిలేజ్ రైట్స్లో ప్రొటెక్ట్ అయ్యి ఉందనుకోండి, అలాంటి ఇన్ఫర్మేషన్ డిస్క్లోజ్ చేయాలని నీడ్ లేదు ఒకవేళ డొమెస్టిక్ లా అది అలౌ చేయకపోతే కనుక. అంటే డొమెస్టిక్ లా అంటే వాళ్ళ కంట్రీలో డొమెస్టిక్ లా అది అలౌ చేయకపోతే. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నీకు ఈ 2 points అనేది జెన్యున్ పాయింట్స్. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేకపోవడం అన్నది ఈ అటర్నీ క్లయింట్ ప్రివిలేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవడం అన్నది జెన్యున్ పాయింట్స్. ఇది కాకుండా నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు కోఆపరేట్ చేయాలని లేదు, అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వను అంటే సెట్ అవ్వదు అనమాట. సో అది ఆర్టికల్ 26 అన్నది. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను 25 and 26. దాని తర్వాత క్లోజ్ చేసుకుందాం. చెప్పాను కదా టైం లిమిట్ విత్ ఇన్ 2 yearsలో ఇనిషియేట్ చేయొచ్చు అన్నది. అండ్ ఇది యూఎన్ మోడల్ అయితే విత్ ఇన్ 3 years. హూ కెన్ రిక్వెస్ట్ అన్నది కూడా క్లియర్గా చెప్పాను. అండ్ ఇందులో ఏంటంటే డిపార్చర్ ఫ్రమ్ ఆర్బిట్రేషన్ అన్నది జరగదు. ఇందులో విత్ ఇన్ 6 months లోపు విత్ ఇన్ 6 months ఆఫ్ డెసిషన్ లోపు చేసుకోవచ్చు అనమాట. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇంకో చెప్పాను కదా. ఇన్ఫర్మేషన్ అన్నది ఫ్రీగా ఫ్లో అవుతుంది. అంటే ఏమేమి ఎలా యాక్షన్ చేసుకోవాలో మనం క్లియర్గా రాసుకొని పెట్టుకుంటే. సో క్రాస్ బార్డర్ ట్యాక్స్ ఎవేషన్ ఉండదు, క్యాపిటల్ ఫ్లైట్ ఉండదు. ఇందాక నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నాను కదా, అవి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఒకవేళ నీకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు నీకు బయట డిస్క్లోజ్ చేస్తారన్న నమ్మకం లేదని డిస్క్లోజ్ చేస్తారని అనుకున్నాం అనుకోను, డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు నీకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే అటర్నీ అండ్ క్లయింట్ ప్రివిలేజ్కి ప్రొటెక్టెడ్గా ఉంటే అవి డిస్క్లోజ్ చేయక్కర్లేదు. అండ్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఈ పాయింట్స్. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు డిటీలో DTAA క్యాలిక్యులేషన్స్ ఒకటి అంటే ప్రొసీజరల్ పార్ట్ అండ్ సమ్స్ ఉన్నాయి కదా అవి చెప్పుకొని. అండ్ GSTలో కస్టమ్స్ మేజర్గా ముందు కస్టమ్స్ అవగొట్టేస్తాను, దాని తర్వాత మన GST టాపిక్స్ అన్ని చూసుకుందాం. GST టాపిక్స్ మన రెగ్యులర్గా ఉన్న PGBP, క్యాపిటల్ గెయిన్స్, చారిటబుల్ ట్రస్ట్ ఇవన్నీ వీటి తర్వాత ఫస్ట్ థియరీ చాప్టర్స్ అవగొట్టేద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేశాను అనమాట.
ఓకే.